హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశావే 5 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశావే పార్ట్ 6. సల్వార్ కమీజ్లో దుపట్టాని సరిచేసుకుంటూ చూడు ముచ్చటగా నడుస్తూ వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడింది మహా. ఏంటి అబ్బి అని మళ్ళీ నాలుక ఖర్చుకొని ఏంటి అండి పిలిచారు అంది అతి వినయం ప్రదర్శిస్తూ. అబ్బి గుడ్లు తేలేసి చూస్తున్నాడు తన వంకే. మిమ్మల్ని అండి ఎందుకో పిలిచారు అంది మళ్ళీ. అభి షాప్ నుంచి ఇంకా తేరుకోలేదు. పక్క నుంచి సావిత్రమ్మ, మీ ఆయన నీతో ఏదో చెప్పాలంట, ఏంటో అడుగు మహాలక్ష్మి అంది నవ్వుకుంటూ. మహా కూడా నవ్వుతూ అవునా ఏంటండి అది అంది. అభి మహాని తేరిపార చూస్తూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇలా అనేశాడు తను ఎక్కడున్న విషయం మర్చిపోయి. సావిత్రమ్మ ముసిముసిగా నవ్వుతూ ఒరేయ్ పక్కన నేను కూడా ఉన్నాన్రా మనవడ, మీ సరసాలు తర్వాత ముందు విషయం చెప్పు అంది. అభి తడబడుతూ అయ్యో నానమ్మ అలాంటిదేమీ లేదు, అంటే అది తను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం బాగుంది అన్నాను అంతే అని నాలుక ఖర్చుకొని మహా వైపు తిరిగి ఏమీ లేదు మహా, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ నాకు జాబ్ వచ్చింది, జాయినింగ్ కూడా రేపే అన్నాడు అభి. రిషి ఎగ్జైట్ అవుతూ నిజంగానా, మరి ఇంత గుడ్ న్యూస్ ఇంత లేటుగానా చెప్పడం, హూ పార్టీ అని గట్టిగా అరిచి సావిత్రమ్మ అక్కడే ఉండటం చూసి వెంటనే సైలెంట్ అయ్యి డల్ అయిపోయింది. రిషి డల్ అవ్వటం గమనించిన సావిత్రమ్మ పార్టీనా అంటే ఏం చేస్తారు అని అడిగింది. ఆవిడ అడగగానే మహా ఎగ్జైట్ అయిపోతూ అభికి సావిత్రమ్మకి మధ్యలో వచ్చి కూర్చొని చెప్తూ ఉంది. అభి షాక్ అయ్యి చూస్తుంటే రిషి పార్టీ అంటే ఎంజాయ్ చేస్తారు అమ్మమ్మ, డ్యాన్స్ చేస్తారు, కేక్ కట్ చేస్తారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, ఫుల్గా తింటారు అని చెప్తూ ఉంది. అంతేనా, అయితే మనం కూడా చేసుకుందాం పార్టీ అంది సావిత్రమ్మ నవ్వుతూ. నిజంగా అని రిషి గంతులేస్తుంటే అభి తన చెవి దగ్గరికి వెళ్ళి ఏంటి పార్టీ పేరు చెప్పి మళ్ళీ డ్రింక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నావా అన్నాడు కోపంగా చూస్తూ. అబ్బా పార్టీ అంటే అదొక్కటే ఉంటుందా, నీకెప్పుడు అదొక్కటే ధ్యాస చా అని తల కొట్టుకొని సావిత్రమ్మ వైపు తిరిగి మళ్ళీ చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉంది. అభి కళ్ళు పెద్దవి చేసి నాకు అదే ధ్యాస కరెక్టే అనుకున్నాడు మనసులో. అభి మహా ఇద్దరిని మురిపంగా చూసి నవ్వుకొని నా మనవడికి మనవరాలికి ఎవరి దిష్టి తగలకూడదు అని మనసులోనే ప్రార్థించుకుంది సావిత్రమ్మ. అయితే మరి అమ్మమ్మ మనం పార్టీ చేసుకుంటే అందరినీ పిలుస్తాం కదా అంది మహా ఎగ్జైట్ అవుతూ. పిలుస్తాం తల్లి దానికేం అంది సావిత్రమ్మ మహా తల నిమురుతూ. మహా తడబడుతూ అయితే అమ్మమ్మ మరి మనం అని గుటకలు మింగుతూ చెప్పలేక చూస్తూ ఉంటే ఇద్దరు తీక్షణంగా తనని చూస్తూ ఏంటి రిషి చెప్పు, ఇంకెవరినైనా పిలవాలా అన్నాడు అభి తనని చూస్తూ. అని రౌండ్గా తలుపుతూ అమ్మ అనబోయి ఆగిపోయి భార్గవి వాళ్ళమ్మని భార్గవిని కూడా పిలుస్తాం కదా అంది సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ. నువ్వేదో గట్టిగా అడుగుతావు అనుకుంటే అలా చేతగాని దానిలా నోరు మూసుకొని వచ్చేసావు ఏంటమ్మా, అసలు నీ ఉద్దేశం ఏంటి, అంటే ఇక బావ ఎలాగో నాకు దక్కడని నువ్వు చెప్పకనే చెప్తున్నావా అంది బీరబోయిన గొంతుతో భార్గవి. నువ్వుండు తల్లి, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే చూసావు కదా అమ్మ కళ్ళ ముందే అది ఎంత పని చేసిందో, అసలు ఎవరు అది, ఉన్నట్టుండి అమ్మ ఇంతలా ఎలా మారిపోయింది, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, దానికి కారణం అదేనా, దారిన పోయేది వచ్చి చెప్పగానే ఎన్నో సంవత్సరాలుగా పాటించే ఆచారాలను అమ్మ పాటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది, మొత్తానికి మనకి తెలియకుండా అక్కడ ఏదో జరుగుతోంది అనిపిస్తోంది, దీని వెనుక గల కారణం ఏంటో తెలుసుకొని తీరాలి, తెలిసి నా బిడ్డ ప్రేమకి నేనే అడ్డెందుకు అవుతాను చెప్పు, ఆ ఇంటికి నువ్వే మహారాణి కావాలి, అదే కదా నా ఆశ కూడా, అందుకే కదా అమ్మకు వేరే ఏ ఆలోచన రాకుండా దాన్ని పిచ్చిదాన్ని చేసి వెళ్ళగొట్టించి మాట తీసుకున్నది, నువ్వు అనవసరంగా ఆలోచించే బాధపడకు, అభి నీవాడు అది మాత్రమే ఆలోచించు అని లేని ఆశలు కల్పించి చెప్పి ప్రస్తుతానికైతే కూతుర్ని శాంతపరిచింది సరళ. రిషి తల మీద చెయ్యి వేసి పిచ్చి తల్లి, నీ సంతోషం నువ్వు చూసుకోకుండా పగవాళ్ళకి కూడా పంచాలనుకుంటున్నావా
ఎలా ఇంత గొప్పగా ఆలోచించగలవు? వాళ్ళు నీకేదో మంచి చేస్తారు అనుకుంటున్నావా? అది కలలో కూడా జరగదు. వాళ్ళతో బంధం మనకి వద్దు. ఆ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది అంది సావిత్రమ్మ. అభి కూడా రిషిని అలాగే చూస్తూ, నానమ్మ చెప్పింది కరెక్ట్ రిషి. వాళ్ళు రాకపోతే మనకొచ్చే నష్టం ఏమీ లేదు. నిన్నటి వరకు నువ్వు అనుభవించిన నీ ప్రతి బాధకి కారణం వాళ్ళే. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడమే అనవసరం. ఆ అర్హత వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. ఇంకా వదిలే ఇంకా వాళ్ళ గురించి అన్నాడు. రిషి ఇద్దరి వైపు దీనంగా చూసి తలదించేసింది. ఇద్దరికీ అర్థమైంది రిషికి వాళ్ళు రావాలనే ఉందని. సావిత్రమ్మ అభి వైపు చూసింది. ఇప్పుడు ఏం చేద్దామన్నట్టు. అభి రిషి చేతులు పట్టుకొని, వాళ్ళు వస్తే అనవసరంగా నువ్వు అప్సెట్ అవ్వడం తప్ప ఇంకేం జరగదు రిషి. అయినా ఇంకా వాళ్ళు కావాలని నీకు ఎలా అనిపిస్తుంది? అత్త చేసింది అంత ఈజీగా మర్చిపోయే పనేనా? నిన్ను ఇంత బాధ పెట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉంటుంటే నీకు ఇంకా ఎలా వాళ్ళని పిలవాలనుంది అన్నాడు కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ. రిషి ఏడుపు మొహం పెట్టుకొని సైలెంట్గా నిలబడింది. సావిత్రమ్మ రిషి తలను తన వైపుకు తిప్పుకొని, నువ్వు ఇలా ఉంటాను అంటే మాత్రం నేను పిలిపించను చెప్తున్నా అనగానే రిషి ఎక్సైట్ అయిపోతూ, అంటే నేను ఇలా ఉండకపోతే పిలిపిస్తావా అమ్మమ్మ అంది. లేకపోతే నువ్వు ఇలాగే ఉంటావు కదా, అది నేను చూడలేను బంగారం. కానీ ఒక చిన్న కోరిక, వాళ్ళకి కాస్త దూరంగా ఉండాలి మరి అంది సావిత్రమ్మ. సరే అమ్మమ్మ సరే, నువ్వు తప్పకుండా వాళ్ళని పిలుస్తావు కదా అంది ఆతృతగా పైకి లేచి. మాట తప్పను, పిలుస్తాను అంది సావిత్రమ్మ నవ్వుతూ. యాహూ అని ఎగురుకుంటూ అభి వైపు చూసేసరికి తను కోపంగా చూస్తున్నాడు రిషిని. వెంటనే డల్ అయిపోయింది రిషి. తనని అలా చూడలేక చిన్నగా నవ్వాడు. అప్పుడు రిషి హ్యాపీ అయిపోయి నవ్వుతూ, నేను చోటికి కూడా చెప్పొస్తాను అని బయటికి పరిగెత్తింది. రిషి వెళ్ళగానే, నానమ్మ ఎందుకు అలా చెప్పావు తనతో? నిజంగానే పిలుస్తావా అత్తని అని అడిగాడు. అవును నాన్న, లేదంటే నీ పిల్ల మొహం మార్చేస్తుంది. ఈ ఒక్కసారికి దాని సంతోషం కోసం పిలిచేద్దాంలే అంది నవ్వుతూ. కానీ వాళ్ళు మళ్ళీ తనని బాధ పెడితే అన్నాడు అనుమానంతో. నేనుండగా అలా జరగనిస్తానా? కంగారు పడకు నాన్న, ఏమీ కాదు అంది అభి భుజం మీద చెయ్యి వేస్తూ. అని తలూపాడు. కానీ అభికి మాత్రం అస్సలు ఇష్టం లేదు వాళ్ళు రావడం. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.